ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, తేదీ 4 జనవరి 2026 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:51 తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:33 వరకు, తరువాత విద్య. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 3:13 వరకు, తరువాత పుష్యమి. యోగం వైధృతి రాత్రి 1:41 వరకు. కరణం కౌలవ మధ్యాహ్నం 12:33 వరకు, తరువాత తైతుల. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:15 నుండి ఉదయం 6:03 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:59 నుండి 2:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అశుభ సమయాలు వర్జ్యం రాత్రి 10:35 నుండి 12:04 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:22 నుండి 5:06 వరకు. రాహుకాలం సాయంత్రం 4:28 నుండి 5:51 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 4:28 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృషభరాశి పనిలో గుర్తింపు లభిస్తుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మిథున రాశి ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. కర్కాటక రాశి వృత్తిపరంగా మంచి అవకాశాలు వస్తాయి. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. సింహరాశి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. అయితే అహంకారానికి దూరంగా ఉండాలి. కన్యరాశి పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. తులారాశి కొత్త పరిచయాలు లాభిస్తాయి. కళాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. వృశ్చిక రాశి లోతైన ఆలోచనలు చేస్తారు. రహస్య విషయాలు బయటపడే అవకాశం ఉంది. ధనస్సు రాశి ప్రయాణాలు, విద్య విషయాల్లో శుభఫలితాలు ఉంటాయి. గురువుల సహాయం లభిస్తుంది. మకర రాశి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఆర్థిక లాభం ఉన్నా ఖర్చులు కూడా ఉంటాయి. కుంభరాశి కొత్త ఆలోచనలు అమలులో పెడతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి ఆధ్యాత్మిక భావనలు మరింత బలపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడిపే రోజు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.